హలో అందరికీ వెల్కమ్ టు యూజీఎన్కే కేక్స్, హ్యాపీ ప్లేస్ ఫర్ కేక్ హాలిక్స్. ఈరోజు కూడా మీ ముందరికి నేను రెక్టాంగిల్ చాక్లెట్ కేక్తోనే వచ్చానండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇప్పుడు మనం రెక్టాంగిల్ కేక్ స్టార్ట్ చేస్తాం. ఎప్పుడు చూపించిన విధంగానే 8 ఇంచ్ టిన్లో 1.5 kg బేక్ చేసుకున్నాను. 4 లేయర్స్ కట్ చేశాను. ఒక లేయర్ని 3 పీసెస్గా కట్ చేసుకున్నాను. వీడియోలో స్టార్టింగ్ చూపించిన విధంగానే, ఎప్పుడు చూపించిన విధంగానే సోకింగ్, వాటర్తో సోకింగ్ అండ్ గనాష్తో కూడా సోకింగ్. అండ్ విప్పింగ్ క్రీమ్లో మనం గనాష్ వేస్తే అది మూజ్ అవుతుంది. మూజ్తో ఫిల్లింగ్ చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేశానండి ప్రాసెస్. చూసారా, గనాష్ వేసాను, చాకో చిప్స్ వేసాను. తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్సే నేను 3 లేయర్స్కి చేశానండి. చూడండి, ఈరోజు సింపుల్గా చాక్లెట్ కేక్ మీద వాళ్ళు ఫ్లవర్స్ డెకరేషన్ అడిగారండి. చిన్న పాప బర్త్డే, వాళ్ళ పాపకి చాక్లెట్ కేకు, పైనాపిల్ కేకు ఇష్టం అంట. అందుకని వాళ్ళు టూ సపరేట్గా చేయించుకున్నారు. 1.5 kg వచ్చేసి చాక్లెట్ చేయించుకున్నారు, ఇంకొక చిన్న కేక్ పైనాపిల్ చేయించుకున్నారు. ఇప్పుడు పేరెంట్స్ క్రేవింగ్ కూడా సాటిస్ఫై అవ్వాలి కదా, సో అందుకని అలా చేయించుకున్నారు. చూడండి, ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా ఇది ఈ కేక్ స్టోరీ. నేను ఇంక నుంచి ఇలా చెప్పాలనుకున్నాను. ప్రతి కేక్కి ఒక స్టోరీ లాగా. మీకు నచ్చుతుందా లేదా నాకు తెలియట్లేదండి. వ్యూస్ కూడా తక్కువగానే వస్తున్నాయి ఇనీషియల్ స్టేజ్. సో ప్లీజ్, మీకు కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే నాకు కూడా కొద్దిగా మోటివేషన్ వస్తుందండి. ఇంకా బిగినర్ కదా నేను, నాకు తెలియట్లేదు. మీకు తెలిసిన టిప్స్ చెప్పండి, నేను ఫాలో అవుతాను, చూస్తాను, వీడియోస్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు అంటే అంత బాగా రావట్లేదు తీయడం, బట్ ట్రై చేస్తున్నానండి తీయడానికి. చూడండి, క్రమ్ కోటింగ్ కూడా అయిపోయింది. 15 minutes ఫ్రిడ్జ్లో సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫైనలైజింగ్కి వచ్చేసాను. ఇది వైట్ కలర్ తీసుకున్నానండి. వైట్ కలర్తో మొత్తం ఎడ్జెస్ ఎప్పుడు షార్ప్గా రావాలండి. రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ అది ఏదైనా సరే ఎడ్జెస్ షార్ప్గా ఉంటే కేక్ లుక్ అనేది చాలా బాగా మారుతుంది. మీకు గుర్తుందా, లాస్ట్ రెక్టాంగిల్ కేక్ చేసినప్పుడు చెప్పాను ఎందుకోనండి ఇవాళ గనాష్ కొద్దిగా మెస్సీగా అయ్యింది అని. ఆ తప్పు నేను ఈ కేక్లో రెక్టిఫై చేసుకున్నానండి. ఈ కేక్ చాలా బాగా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. గనాష్ కానీ, దాన్ని స్ప్రెడ్ చేసిన విధం కానీ, నేను వేసిన డ్రిప్పింగ్స్ కానీ. చూడండి, నేను ఫినిషింగ్ ఎలా చేస్తున్నాను. చాలా రఫ్గా హ్యాండిల్ చేయకూడదండి. క్రీమ్ అనేది ఒక చిన్న పాపలాగా దాన్ని ఎంత బాగా హ్యాండిల్ చేస్తే అది మన మాట అంత బాగా వింటుంది. మనం ఎలా పడితే అలా చేసామనుకోండి, అది మన మాట వినదండి. ఎప్పుడైనా సరే గనాష్ మనం టీ మనము ఫిల్టర్ చేస్తాం కదా, ఆ ఫిల్టర్లో వేసి జల్లించుకొని తీసుకోవాలండి. ఎక్కడైనా లోపల మనకు చిన్నగా మెల్ట్ కాకుండా ఏదైనా అలా ఉండిపోయినా కూడా అవి మన జెల్లిట్లోనే ఆగిపోతే మనకు మంచి గనాష్ అనేది ఫిల్టర్ అయిపోతుంది. చూడండి, ఈ గనాష్ ఎలా ఉందో. లాస్ట్ చేసిన గనాష్కి ఈ గనాష్కి చూసారా డిఫరెన్స్? ఆ రోజు ఎందుకో అలా టెన్షన్లో అలా అయ్యింది, కానీ ఈ గనాష్ రేషియో సేమేనండి. చూడండి, ఆ స్ప్రెడ్డింగ్ అనేది చూడండి, ఆ షైన్ని చూడండి, షైన్ చూడండి ఎంత బాగా షైన్ వచ్చిందో. ఇది చూడండి, కొద్దిగా ఇటు సైడ్ కొద్దిగా ఎక్కువ పడేసరికి డ్రిప్ అయి కింద పడిపోయింది. ఇప్పుడు ఫైనల్ డిజైనింగ్ నేను N1 తీసుకున్నాను, 146 నంబర్ నాజల్ తీసుకున్నాను. 4 కార్నర్స్లో రోజెట్ వేసాను. వాళ్ళ పైన మూజ్తో చేయమన్నారు, సో నేను మూజ్తోనే చేశానండి. కార్నర్స్ వేసి మధ్యలో ఇలా రోజ్ వేసి మధ్యలో ఇలానే సేమ్ ఫ్లవర్స్ అండి, మనకు నచ్చిన విధంగా లేదా వాళ్ళు చెప్పిన విధంగా. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మనకు ఇంపార్టెంట్ అండి. వాళ్ళు హ్యాపీ అవుతూనే మనకు ఆర్డర్స్ కూడా మరీ వస్తాయండి. అలా ఫ్లవర్స్ వాళ్ళు చెప్పిన విధంగానే చేశాను. అంటే వాళ్ళు ఇలా ఏం చెప్పలేదు, బట్ ఇలా కావాలి అని జస్ట్ ఒక ఐడియా చెప్పారు. ఆ ఐడియాని నేను ఫాలో అయిపోయానండి. ఇలా పెడుతూ వాళ్ళు పంపించాను నేను పిక్ చేయగానే. చూడండి, మా పాప వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తుంది, మమ్మీ ఎలా చేస్తుంది కేక్ అనేసి. సో ఇలాగా ఈ కేక్ ఎక్కడెక్కడ ఖాళీ ఉందో అండి, జస్ట్ మనం ఫ్లవర్స్ పెట్టేయడమే అంతే. ఇది మోదక్ లాగా వస్తుందండి. దీంట్లోనే ఇది చిన్నది, ఇంకొకటి పెద్దగా వస్తుంది. అది ఈసారి నేను ఎప్పుడైనా చూపిస్తాను నాజల్తో. మీకు ఎలాంటి కంటెంట్ కావాలి అనేది కామెంట్ చేస్తే నాకు తెలుస్తుందండి. ఇప్పుడు చూడండి, బ్లాక్ మీద గోల్డ్ ఎంత ఎలిగెంట్గా కనిపిస్తుందో. బ్లాక్ మీద ఎప్పుడు సిల్వర్ వేయకూడదు, ఇది ఒక టిప్. ఎప్పుడైనా సరే గోల్డే వేస్తే లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. మాట్లాడుతూనే కేక్ మొత్తం ఫినిషింగ్ అయిపోయిందండి. ఇవాళ కేక్ ఇదేనండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కామెంట్ కూడా చేసి చెప్పండి కేక్ ఎలా ఉందని. ఉంటానండి, బాయ్ బాయ్.